ఇండియాలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఒకటి యూపీఎస్సి. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సి ఎగ్జామ్ కోసం 10 లక్షలకు పైగా స్టూడెంట్స్ కంపీట్ చేస్తారు. ఏదో ఒకరోజు పిఎం ఆఫీస్లో కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్గా కానీ పొజిషన్ తీసుకుని ప్రజలకు సేవ చేయొచ్చని ఐఏఎస్ క్లియర్ చేయడానికి చాలా ఇయర్స్ కష్టపడతారు. రీసెంట్గానే మనం నీట్ ఎగ్జామ్లో జరిగిన మాల్ ప్రాక్టీస్ చూసాం. దాని గురించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. అది క్లియర్ అవ్వకుండానే యూపీఎస్సీలో కూడా మాల్ ప్రాక్టీస్ జరిగిందా అని అందరికీ డౌట్స్ వస్తున్నాయి. దానికి రీజన్ పూజా కేట్కర్. ఈమె ఒక ఐఏఎస్ అసిస్టెంట్ ఆఫీసర్. యూపీఎస్సీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 821 ర్యాంక్ కూడా వచ్చింది. అయితే పూజా మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అసలు ఎవరి పూజ, ఆమె మీద ఉన్న అలిగేషన్స్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. పూజా కేట్కర్ ఒక ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్. ఐఏఎస్ క్లియర్ చేశాక ఒక 2 ఇయర్స్ ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు అండ్ ట్రైనింగ్ అయిపోయాక ఒక ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది క్లియర్ చేసిన వాళ్ళనే పర్మనెంట్ ఐఏఎస్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఆఫీసర్స్కి ఎలాంటి పవర్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ఉండవు. కానీ పూజా కేట్కర్ ట్రైనీ ఆఫీసర్గా ఉన్నప్పుడే కొన్ని డిమాండ్స్ చేశారు. తన ప్రైవేట్ ఆడి కార్కి బీకన్ లైట్స్ ఫిక్స్ చేసి కార్కి ఫ్యాన్సీ నంబర్ అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు ఆఫీసర్స్కి ఇలాంటివి చేసే రైట్స్ ఉండవు, కానీ పూజ మాత్రం చేశారు. యూపీఎస్సీ క్లియర్ చేసే ముందు పూజాకి 2019లో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో పోస్టింగ్ వచ్చింది. కానీ అక్కడ కూడా తన పొజిషన్ని హోల్డ్ చేశారు. చాలాసార్లు యూపీఎస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత తను 801 ర్యాంక్తో యూపీఎస్సీని క్లియర్ చేశారు. పూజా కేట్కర్ యూపీఎస్సీకి 2 రిజర్వేషన్స్ అప్లై చేశారు. ఒకటి ఓబీసీ, 2 పీడబ్ల్యూబీటీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ. పూజ తను విజువల్లీ ఇంపేర్డ్ అని, అంటే సరిగ్గా చూడలేనని అండ్ అలానే మెంటల్లీ ఇల్ అని యూపీఎస్సీకి సబ్మిట్ చేస్తూ లెవెల్ 5 పీడబ్ల్యూబీడీని క్లెయిమ్ చేసుకున్నారు. లెవెల్ 5 పీడబ్ల్యూబీడీ అంటే మల్టిపుల్ డిసెబిలిటీస్ ఉన్న రిజర్వేషన్. యూపీఎస్సీ క్లియర్ చేశాక ఎయిమ్స్ ఢిల్లీ పూజాని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం ఢిల్లీకి రావాల్సి ఉంటుందని లెటర్ సెండ్ చేశారు. ఎయిమ్స్లో ఎంఆర్ఐ స్కాన్ చేసి తన విజిబిలిటీలో ఏమైనా ఫాల్ట్ ఉందా అని వెరిఫై చేసి డిసెబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. అయితే ఎయిమ్స్ డ్యూటీ ఆఫీసర్ 6 టైం మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అటెండ్ అవ్వాలని పూజాకి లెటర్ సెండ్ చేసిన ఒక్కసారి కూడా తను అటెండ్ అవ్వలేదు. తనకి కోవిడ్ అని, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోలేనని మెడికల్ ఎగ్జామినేషన్ చాలాసార్లు స్కిప్ చేశారు. ఇది చూసిన ఎయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటికి క్యాండిడేట్ మెడికల్ వెరిఫికేషన్ కోసం కోఆపరేట్ చేయట్లేదని లెటర్ సెండ్ చేసింది. డిఓపిటి ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ బాడీని ఓవర్సీ చేసే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఎయిమ్స్ తన సెకండ్ లెటర్లో అసలు పూజాని క్యాండిడేట్గానే కన్సిడర్ చేయొద్దని కూడా మెన్షన్ చేశారు. దాంతో పూజ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటిలో కేసుని ఫైల్ చేశారు. సిఏటి గవర్నమెంట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్లో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే క్లియర్ చేసే ఒక గవర్నమెంట్ బాడీ. అయితే పూజా అడ్వకేట్ అయిన వైభవ్ కుల్కర్ని తన క్లయింట్ పూజాకి క్లాస్ట్రోఫోబియా ఉందని, దానివల్ల ఎంఆర్ఐ స్కాన్కి అటెండ్ అవ్వలేరని మెన్షన్ చేశారు. క్లోజ్డ్ స్పేసెస్లో ఉన్నప్పుడు వచ్చే ఫియర్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. సో వైభవ్ కుల్కర్ని ఎయిమ్స్ని ఎంఆర్ఐ స్కాన్ కాకుండా వేరే మెథడ్స్లో మెడికల్ ఎగ్జామినేషన్ చేయొచ్చని సిఏటికి చెప్పారు. బట్ సిఏటి ఈ రిక్వెస్ట్ని ఒప్పుకోలేదు. దాంతో కేసు బొంబాయి హైకోర్టుకు వెళ్ళింది. బొంబాయి హైకోర్టు పూజాకి ఫేవర్గా ఎయిమ్స్ని వేరే మెథడ్స్లో వెరిఫికేషన్ చెయ్యాలని తీర్పు ఇచ్చింది. బట్ దాని తర్వాత ఏమైందని ఎవరికీ తెలీదు. కులకర్ణిని అడగగా పూజ ఎయిమ్స్ నుంచి కాకుండా ఒక ప్రైవేట్ మెడికల్ ఫెసిలిటీ నుంచి ఎంఆర్ఐ స్కాన్ తీసుకున్నారని, డిసెబిలిటీ సర్టిఫికేట్ కూడా వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చారు. మెడికల్ క్లియరెన్స్ రావడం వల్ల పూజా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. పూణే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్గా పూజ జాయిన్ అయ్యారు. ఆర్టీఐ యాక్టివిస్ట్ విజయ్ ఎవరైతే పూజా కేసు మీద వర్క్ చేస్తున్నారో తను పూజా పోస్టింగ్ మీద చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు. పోస్టింగ్ వచ్చింది బాండ్రా డిస్ట్రిక్ట్లో అయితే ట్రైనింగ్ మాత్రం
పూణేలో ఎలా వచ్చిందని క్వశ్చన్ చేశారు. పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుహాస్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్ర నితిన్కి పూజా మీద 25 పేజెస్ డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రిపోర్ట్లో తను ఐఏఎస్ కాకముందే చాలా డిమాండ్ చేస్తుందని కూడా మెన్షన్ చేశారు. అసలు పూజ చేసిన పనేంటి? పూజ ఐఏఎస్ కాకముందే చాలామంది మీద పెత్తనం చేస్తూ అందరికీ ఆర్డర్స్ పాస్ చేశారు. అంతేకాకుండా ఎడిషనల్ కలెక్టర్ ఆఫీస్లో లేనప్పుడు ఎడిషనల్ కలెక్టర్ క్యాబిన్ని ఆక్యుపై చేసి లెటర్ హెడ్, ఫర్నిచర్, స్టాంప్స్ ఇలా అన్నిటినీ ఆర్డర్ చేశారు. నేమ్ ప్లేట్ని కూడా రెడీ చేసుకుని ఎడిషనల్ కలెక్టర్ ఛాంబర్ బయట ఆమె పేరు పెట్టుకున్నారు. పూజ వాళ్ళ ఫాదర్ ఆవిడ పాస్ చేసిన ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయకపోతే తహసీల్దార్కి కాల్ చేసి మరీ బెదిరించారు. పూజ వాళ్ళ ఫ్యామిలీ గురించి చూస్తే పూజ వాళ్ళ ఫాదర్ దిలీప్ కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పొలిటీషియన్ కూడా. అలానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా ఒక సీనియర్ ఆఫీస్గానే మన గవర్నమెంట్లో వర్క్ చేశారు. ఈ అలిగేషన్స్తో పూజాని వాషిం డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తన ప్రైవేట్ ఆడి కార్లో కాకుండా గవర్నమెంట్ వెహికల్లో రావాల్సి ఉంటుందని ఆమెకు చెప్పారు. ఈ అలిగేషన్స్తో మీడియా ఆమెను క్వశ్చన్ చేసినప్పుడు కేసు కోసం తను ఏమీ చెప్పలేనని, వాషిం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం సంతోషమని స్టేట్మెంట్ పాస్ చేశారు. I'm not authorized to speak anything right now, so I cannot comment on this. మీడియా ముందైతే తను వాషిం డిస్ట్రిక్ట్కి వెళ్ళడానికి ఇష్టమని చెప్పారు, కానీ తను వాహిం డిస్ట్రిక్ట్కి మాత్రం రిపోర్ట్ చేయలేదు. జాయిన్ అవ్వాల్సిన 3 డేస్కి వాషిం డిస్ట్రిక్ట్ కలెక్టర్ భువనేశ్వరి మాకు ఆర్డర్స్ అయితే వచ్చాయి కానీ పూజ మాత్రం జాయిన్ అవ్వలేదు అండ్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదని చెప్పారు. ఇదంతా విన్నాక అసలు తన ఐఏఎస్ క్లియర్ ఎలా చేసిందన్న డౌట్ మీ అందరికీ రావచ్చు. ఎలా క్లియర్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూజ ఐఏఎస్ ఇంటర్వ్యూలో తనకి 0 ఇన్కమ్ అని మెన్షన్ చేశారు. ఎందుకని అడిగినప్పుడు వాళ్ళ పేరెంట్స్ విడిపోయారని అండ్ తన ఇన్కమ్ 0 అని చెప్పారు. పూజ మీద ఇంకొక అలిగేషన్ ఏంటంటే తను రిజర్వేషన్ క్లాసెస్ని కూడా మ్యానిపులేట్ చేశారని. ముందుగా చెప్పినట్టు పూజ ఓబీసీ అండ్ పీడబ్ల్యూపీడీ రిజర్వేషన్స్ని యూజ్ చేశారు. అయితే గవర్నమెంట్ ఓబీసీకి 27% రిజర్వేషన్ ఇచ్చింది, కానీ దాంట్లో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అప్లై చేసిన పర్సన్ పేరెంట్స్ గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆఫీసర్స్ అయి ఉండకూడదు. అలానే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs మించి ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకి రిజర్వేషన్ వస్తుంది. పూజ కేసులో ఆర్టీఐ విజయ్ క్వశ్చన్ చేసింది ఏంటంటే పూజ వాళ్ళ ఫాదర్ పొలిటికల్ ఎఫిడవిట్లో 40 crores అసెట్స్ని, 43 lakhs యాన్యువల్ ఇన్కమ్ని, 1 ton acres అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ 7 ప్రాపర్టీస్ ఇంక్లూడింగ్ 900 grams గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇన్ని ఉన్నప్పుడు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో పూజకి రిజర్వేషన్ ఎలా వచ్చింది? ఐరనీ ఏంటంటే డిఓపిటి ఎవరైతే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ వెబ్సైట్లోనే పూజకి 17 crores వర్త్ 7 ప్రాపర్టీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు అండ్ ఈ రిజర్వేషన్ కూడా డిఓపిటిఏ అప్రూవ్ చేసింది. పూజ ట్రైనింగ్ ప్రజెంట్ హోల్డ్ చేశారు అండ్ పోలీస్ వెరిఫికేషన్లో తన ప్రైవేట్ ఆడి మీద చలాన్ లాస్ట్ 3 yearsగా పెండింగ్ ఉందని తెలిసింది. ఏసీబీ వాళ్ళ ఫాదర్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. పూజని అడిగినప్పుడు ఇదంతా ఫేక్ న్యూస్ అని, తాను ఏ తప్పు చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ పూణే డిస్ట్రిక్ట్ కలెక్టర్ తనని హెరాస్ చేశారని కేసు కూడా ఫైల్ చేశారు. ఇక్కడ ఫాల్ట్ ఆమెదా లేదా ఫాల్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేలాగా ఉన్న సిస్టమ్దా అని మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఐఏఎస్ లాంటి పొజిషన్స్ కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్ చేస్తారు. సో ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాటితో యూపీఎస్సీ అండ్ నీట్ లాంటి ఎగ్జామ్స్ మీద రెస్పెక్ట్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ రాజారాం సైనింగ్ ఆఫ్. జై హింద్.